తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తయారు చేస్తామని, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక సాంకేతిక టెస్టింగ్ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు 22,000 మందికి 90 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో వాటిని మరింత అభివృద్ధి చేసి పేద ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామని అన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ మనం ఏమేం చేయగలం, ప్రజలకి ఎలాంటి వైద్యం అందుతుంది, మెడిసిన్స్ పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం లేదనే దాని గురించి హాస్పిటల్కి రావడం జరిగింది. నేను వచ్చిన దానికంటే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయనటువంటి టెస్టులని మనం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో భారతదేశం అంతా కూడా ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ అవనండి, లేకపోతే ముందుగా మనకి మనిషికి ఏ జబ్బు వచ్చి తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఆలోచనతో మరి అన్ని మెకనైజ్డ్గా అన్ని రకాలుగా మనం ఎక్విప్మెంట్ని మనం సమకూర్చుకోగలిగాం. భారత ప్రభుత్వం 60% నిధులు సమకూర్చగా, స్టేట్ గవర్నమెంట్ 40% సమకూర్చగా, ఈ 100%తో గడిచిన 2 సంవత్సరాలు ఎక్విప్మెంట్ అంతా కూడా మనం సమకూర్చుకోగలిగాం. ఇవాళ 90 టెస్టులని మనం ఒకేసారి మనం ఒకసారి బ్లడ్ ఇస్తే 90 టెస్టులు ఒకటే దాని మీదకి వచ్చే విధంగా భారత ప్రభుత్వం మనకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవి 16 చోట్ల ఈ గ్రాంట్ అయినాయి. ఇటువంటి టెస్టులు చేయడం 13 జిల్లాల్లో అప్పుడున్న పరిస్థితి ప్రకారం 16 చోట్ల అయితే 4 చోట్ల ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్కింగ్ కండిషన్లోకి తీసుకొచ్చారు దీన్ని. ఇక్కడ కూడా టెక్నికల్గా 9 మంది ఉంటే 2 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఆ 9 మంది టెక్నీషియన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనం కొన్న మెకనైజ్డ్ మెకానిజం ఏదైతే దానికి న్యాయం చేసేట్టు తప్ప కొన్ని వదిలేస్తే మరి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మన వెంటిలేషన్ ఉంది, వాడుకోవచ్చు, ఈసీజీ ఉంది. హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా